లైవ్ హనీ. అది అదొకటి బీఫ్ ఉంటుంది. ఏం తింటున్నావు? ఇది కొబ్బరి నూజు, బొంబాయి చట్నీ, ఆవకాయ పచ్చడి. ఆకే పచ్చి పింక్ కలర్ లో ఉంటుందా? అంటే ఇందులో ఏదో కలిపారంట. ఇది వచ్చి నిమ్మకాయ పులిహార పేస్ట్ చేస్తే అది. ఇది వచ్చి వేపాకులు, అవేంటో అడుగు. టమోటా, చీజ్ కాకుండా వాట్ ఇస్ దిస్? చాల్పిత్రి. వెజ్ ఓన్లీ రైట్? ఆల్ వెజ్ రైట్? yes. మనకు కూడా ఫిష్ క్యాన్సిల్ చేయాలి అప్పుడు తింటే. ఓకే వచ్చింది. యాక్చువల్లీ ఒకటి ఫిష్ ఏం చేస్తున్నావు అమ్మా? సాంప్రదాయిని చొప్పిని భయం వేస్తుంది మనకంట.
నో ఎలా పెడుతున్నావు నువ్వు ఇటు లోపలికి సమ్మగా ఉందా పడుకోకని చెప్పైతే ఈవెంట్ అయిపోయింది రోజు దీంట్లో బయట జనం చూడండి ఎవరన్నా బాబాయ్ డాన్స్ చేస్తున్నావు అనుకంట సమ్మగా ఉందా ఈ చేయి చిరగ నొక్కేస్తుంది అది నొక్కుద్ది ఇలాంటివన్నీ వచ్చి మనం చూసి ఒకపడిపోయారు 20 రూపాయలు ఇస్తేనంట మసాజ్ చేసేద్దంట 45 లీటర్లు మనకంటే అది మసాజ్ ఎలా చేస్తుంది దాని లోపల మనిషి ఉన్నాడా అవునా రాలింగ్ నుంచి ఎవరైనా జనాలు తీసుకొచ్చినాడు మద్దూరు నుంచి కాదా ఆడుకోవడానికి కూడా ఉన్నాయి పిల్లలకి రౌడీ రౌడీ ఈ మూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ్మ టర్కీలో తిరుగుతున్నావా నువ్వు టర్కీలో తిరుగుతున్నావా ఫైనల్లీ టర్కీలో ఒక రెంట్ కార్ తీసుకున్నాం ఇది రెంటే కార్ ఇది ఇప్పుడు ఈ కార్లో తిరగాలి ఇది రెంటే కార్ ఓకే ఇప్పుడు 5 మొత్తం బిల్డింగ్ అంతా అయింది సో తీసుకున్నాం మనోడేమో పేపర్స్ తీసుకుంటున్నాడు మనీష్ సో దిస్ ఈజ్ అవర్ కార్ సో దీని మీదే మేము ఇక్కడ తిరగబోతున్నాం ఓకే మేము టర్కీలో తిరిగే కార్ ఓకే బ్రేక్ఫాస్ట్ ఏరియాకి వచ్చాము సో ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా మేము తీసుకున్న హోటల్లో ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా సో ఇక్కడ ఏముంటుందంట చాలా ఉన్నాయి ఇక్కడ అసలు ఫుడ్ మామూలు కథలే తగ్గట్లే మార్నింగ్ అసలు మమ్మీ హౌ యూ ఫీల్ ఎలా ఉంది ఫుడ్ బాగుందా బాగుందంటే ఇంకా తినలేదు కదా తిన్నాక చెప్తా సరే అర్జున్ రాలింగ్ మధ్యలో రాలింగ్ అదిగో రాలింగ్